ఏంటే అంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి చూపులురా, దానికే వెళ్తున్నా. పెళ్లి చూపులా? అవును, మా ఇంట్లో వాళ్ళు నాకు తెలియకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఏం చేస్తాం? అవునా, మన బ్యాచ్లో నీ పెళ్లి కూడా అయిపోతుందన్నమాట. అయినా ఈ మధ్యన చూస్తున్నా ఫోన్లో చాలా బిజీగా ఉంటున్నావు, ఏంటి సంగతి? ఓ అదా, ఫ్రెండ్ యాప్ రా. ఫ్రెండ్ యాపా అంటే? ఫ్రెండ్ యాప్ మెయిన్ గా ఫీమేల్ ఆడియన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇందులో ఉండే ఆపోజిట్ జెండర్ వాళ్ళు మన మ్యాచ్ కోసం వెయిట్ చేయకుండా ఆడియో వీడియో కాల్లో కూడా మాట్లాడొచ్చు. అవునా, బాగుంది. కానీ ఈ యాప్స్ అన్ని సేఫ్ అంటావా? ఫ్రెండ్ యాప్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ గర్ల్స్. ఇందులో ఓన్లీ వెరిఫైడ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ యూజర్ కి ఫోటో షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మనం అవతార్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 100 మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు తెలుసా? అంతేకాదు, ఈ యాప్ ట్రెండింగ్ కూడా. ఒకవేళ మనకి బోర్ కొట్టినా, లోన్లీ ఫీల్ అయినా ఈ యాప్ వచ్చి చిల్ అవ్వచ్చు. అవునా? ఇంకో ఫన్ పార్ట్ ఏంటో తెలుసా? ఇందులో పరిచయమే ఫ్రెండ్స్ మనకి వర్చువల్ గిఫ్ట్స్ లైక్ yellow ఫ్లవర్స్ ఇస్తారు. అండ్ దాన్ని మనం రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా మోర్ దాన్ 1 lakh రూపీస్ ఎర్న్ చేయొచ్చు. ఫ్రెండ్ యాప్ ని మోర్ దాన్ 10 crore యూజర్స్ యూజ్ చేస్తున్నారు. అవునా? ఈ యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు? ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఆర్ కమెంట్ లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నైస్. అయితే నేను ఇప్పుడే అర్జెంట్గా డౌన్లోడ్ చేసుకుంటా. ఓకే సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ. యా చెప్పండి. ఇక్కడ ఏం బాగుంటాయి? అన్నీ బాగుంటాయండి, కానీ క్యాప్చినో మొత్తం ఇంకా బాగుంటుంది. తీసుకురమంటారా? వద్దులే, తెలుసుకుందామని అడిగా. కావాల్సినప్పుడు నేనే ఆర్డర్ చేస్తా, వెయిట్ చేయి. ఓకే అండి. అబ్బాయిలకి అసలు టైం సెన్సే ఉండదు, వేస్ట్ ఫెలోస్. ఏదో మా అమ్మాయి చెప్పిందని కలవనీకి వచ్చినా కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా బాబు, వెళ్ళిపోదామా? తినేవారు నేను బుక్ చేసిన టేబుల్లో కూర్చుంది. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఈ టేబుల్ నా ఫియాన్సే కోసం బుక్ చేశాను. సో కొంచెం పక్కెళ్ళి కూర్చుంటారా? ఫియాన్సే ఏంది ఫియాన్సే? మంది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీరు కలవనీకి వచ్చింది నేనే వెన్నెల. ఓ సారీ అండి, వెన్నెల అంటే మీరేనా? మా అమ్మ మీ గురించి చెప్పింది కానీ మీ ఫోటో ఏ చూపించలేదు. బై ద వే, ఐఎమ్ ఆకాష్. మీరు ముందు కూర్చోండి, పరిచయాలు అవే పెరుగుతాయి. ఇదేంటి ఏం మాట్లాడట్లేదు? ఏమన్నా ఆర్డర్ చేద్దామా? ఏ వెయిటర్, నీకు 2 క్యాపర్చినోస్ ఆర్డర్ చేసి ఎంతసేపు అవుతుంది? జల్దీ తీసుకురా. నాకు ఆర్డర్ ఇచ్చిందా? దాంతో మనకెందుకులే, ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ. మా అమ్మ మీ గురించి చెప్పింది కానీ అవే మాటలు మీ నోట వింటే బాగుంటుందేమో. మన గురించి మనం చెప్పుకుంటే గలీజ్గా ఉంటుంది, కానీ మీ గురించి చెప్పండి, నేను వింటా. నా గురించి ఏముంటుందిలేండి, నేను జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కూలీని అంతే. కాఫీ తాగండి, చల్లగా అయిపోతుంది. ఓకే. వెన్నెల గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? చిచి, నా ఒపీనియన్లో లవ్ చేసే వాళ్ళంటే పని పాట లేని ఎదవలు. లవ్ అనే మాటే కాదు, ఆ థాట్ కూడా నా మైండ్లోకి వస్తే నా మీద నాకే అసహ్యమేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, నాది సేమ్ ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా లవ్ అన్న పదం వాళ్ళ నోటి నుంచి వస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. మనది మాత్రం అరేంజ్ మ్యారేజ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మీరే చెప్పండి. మీరే చెప్పండి. మీరే చెప్పండి.
లేదు మీరే చెప్పండి. మీరే చెప్పాలి. ఇట్లా చెప్పండి చెప్పండి అనుకుంటే జిందగీ మొత్తం గడిపేస్తారా ఏంది? ముందు మ్యాటర్కి రండి. అడగాలా వద్దా? ఇలా అడగొచ్చో లేదో తెలీదు. మీకేమైనా నాకేమైనా అడగరా? ఇంతకుముందు ఇంతకుముందు నానుస్తారేంటండి? అడగండి. ఎక్స్ ఎవరైనా ఉన్నారా? ఓసి, ఇది అడగడానికి ఇంతలాగా? అయినా మీకు రామాయణం మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పమంటారేంటండి? లవ్ మీద ఒపీనియనే లేదు, అట్లాంటిది